ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. 2021 సంవత్సరాన్ని అంతర్జాతీయ పండ్లు మరియు కూరగాయల సంవత్సరంగా ప్రకటించింది కదా. అయితే ఈ విషయాన్ని గురించి మనతో మాట్లాడడానికి ఏ పోషాద్రి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు. హలో సార్, శుభోదయం సార్. శుభోదయం అండి. అయితే 2021 సంవత్సరాన్ని అంతర్జాతీయ పండ్లు మరియు కూరగాయల సంవత్సరంగా ప్రకటించింది కదా. మరి దీని వల్ల ఎలాంటి లాభాలున్నాయి? మంచి ఆహారము, మంచి పోషణ ఉన్న ఆహారము అంటే ఏంటి? మనకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ లో అంటే పోయిన నెలలో ఈ యొక్క 2021 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ గా అంటే ప్రపంచ పండ్లు కూరగాయల సంవత్సరంగా పాటించాలని తీర్మానించింది. ఎందుకంటే మనం ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి ఉంటాయి. వాటిలో ఆహార భద్రత, పోషకాహార భద్రత మరియు అందరికీ ఆరోగ్యం వంటివి సాధించాలంటే మనం తీసుకునే ఆహారంలో విధిగా వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లు ఉంటేనే సాధ్యపడుతుందని ప్రపంచానికి అవగాహన కల్పించడానికి ఈ 2021 సంవత్సరాన్ని ప్రపంచ పండ్లు మరియు కూరగాయల సంవత్సరంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. మనందరికీ తెలుసు, పండ్లు కూరగాయలలో సూక్ష్మ పోషకాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజ లవణాలు. మనము ఈ యొక్క COVID-19 నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనిషికి రోగ నిరోధక శక్తి చాలా అవసరము. రోగ నిరోధక శక్తి కావాలంటే మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల సూక్ష్మ పోషకాలు సమపాలలో ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. సో సూక్ష్మ పోషకాలలో ముఖ్యంగా విటమిన్ సి గాని, ఐరన్ గాని, జింక్ గాని, ఇలాంటి అనేటువంటి విటమిన్ కే గాని, ఏ గాని ఇవన్నీ మనకు పండ్లు కూరగాయలనే ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి ఆకుకూరలు గాని, పండ్లు కూరగాయల్ని మనం తగిన మోతాదులో, మనకేమంటారంటే కూరగాయలు డైలీ మనం 300 గ్రామ్స్ తీసుకోవాలి. అదే పండ్లు అయితే మనం 100 గ్రాములు తీసుకోవాలి. సో ఇది మనం తినడం లేదు. కాబట్టి ఎవరి పెరటిలో వాళ్ళే కూరగాయలు వండించుకొని, ఎవరి పొలంలో వాళ్ళే కూరగాయలు వండించుకొని గృహ అవసరాలకు కావాల్సిన కూరగాయలు అంటే ఓన్లీ టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు ఇవి కాకుండా అన్ని రకాల ఆకుకూరలను, వివిధ రకాల కూరగాయలు తిన్నప్పుడే మన శరీరానికి సమపాలలో సూక్ష్మ పోషకాలు అనేటువంటి లభిస్తాయి. సో అందుకనే ప్రపంచానికి ఈ రోజు పండ్లు కూరగాయల యొక్క ఆవశ్యకత. పండ్లు కూరగాయలు తినడం వల్ల మనకు మెరుగైన పోషణ దొరుకుతుంది, మరియు సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మనము అప్పుడు హాస్పిటల్లోకి పోవాల్సిన అవసరం రాదు. కాబట్టి మనిషి సంపాదించే సంపాదనలో హాస్పిటల్ ఖర్చులు ఎక్కువైతున్నాయి ఈ రోజుల్లో. సో ఈ ఖర్చులన్నీ తగ్గించుకోవాలన్నా, పర్యావరణ హితంగా ఉండాలన్నా ఈరోజు పండ్లు కూరగాయలు ఎవరు వాళ్ళు సాగు చేసుకొని ఎవరు తోటలో వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు తిన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, పర్యావరణానికి హితం జరుగుతుంది. మరియు ప్రభుత్వాలు కూడా ఆ దిశగా వర్క్ చేస్తున్నాయి. ఈ రోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, సహీ పోషణ దేశ్ రోషన్, సరైన పోషణ ఉంటేనే దేశం బలంగా ఉంటుందని చెప్పేసి మనకు ఆగస్టు 30 జరిగిన మన్ కీ బాత్ లో చెప్పడం జరిగింది. అందుకని మనం సెప్టెంబర్ మాసాన్ని కంప్లీట్ పోషణ మాసంగా కూడా జరుపుకున్నాం ఈ కరోనా నేపథ్యంలో. అందుకని కరోనాను ఎదుర్కోవడానికి మనిషికి ఈ యొక్క వ్యాక్సిన్నే కాకుండా మనం అన్ని రకాల వ్యాధుల నుంచి, సామాజిక రుగ్మతల నుంచి మనం దూరంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో సరైన పోషణ అనేటువంటిది ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క 2021 సంవత్సరాన్ని ప్రపంచ పండ్లు కూరగాయల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచిస్తున్నది. ధన్యవాదాలు పోషాద్రి గారు, మంచి విషయాలు అందించిండ్రు మా శ్రోతలకు. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.